అజ్ఞాత బంధాలు. రచన శ్రీమతి శ్రీ ఆనందరామం గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ప్రస్తుతానికి మనం 7వ భాగంలోకి వచ్చాం. మణిమాల లలితను తీసుకుని డాక్టర్ వినోద్ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. వినోద్ మణిమాలను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ లలిత అక్కడ ఉన్నట్టు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు, వేళాకోళాలు, వెక్కిరింతలు లలిత భరించలేకపోయింది. మణిమాల గారాబం పోవటం, వినోదు మణిమాల భుజం మీద చెయ్యేసి బుజ్జగిచ్చటం, బ్రతిమలాడటం చాలా ఎబ్బెట్టిగా తోచింది లలితకి. మణిమాల కారుని వదిలి, మణిమాల కారుని ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోవాలనిపించింది. కానీ ఏం చేయలేక అక్కడే కూలబడింది లలిత. దగ్గరగా 1 గంట వరకు ఇలాగే గడిచిపోయింది. వినోదిని వదల్లేక బయలుదేరినట్టుగా మొత్తానికి మణిమాల బయలుదేరింది. ఆ రోజు మహిళా మండలిలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఏదో అద్భుత లోకంలో ఉన్నట్టుగా ఉంది లలితకి. ఏమిటి లోకం? ఇక్కడున్నదంతా ఉన్నట్టే ఉంటుంది లలితకి. ఏదో కృత్రిమంగా కనిపిస్తుంది. లలితని ఇంటి దగ్గర దింపి, మరోసారి మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు. మా వారికి కూడా సంగీతం అంటే ఇష్టమంది మణిమాల. లలిత సరే అని తల ఊపింది. రాగిణి, బాపినీడు గారు ట్రంకాలు చేశారు. నువ్వు వెంటనే విమానంలో ఢిల్లీకి వెళ్ళాలన్నారు శ్యామలాంబ గారు. సేవాసదనంలో అందరూ రాగిణిని ఈర్ష్యగా చూశారు. అలాంటి ఛాన్స్ సాధారణంగా రాగిణికే వస్తుంది. వాళ్ళ చూపులకంతా గర్వంగా నవ్వుకుంది రాగిణి. వెంటనే రాగిణికి లలిత గుర్తుకొచ్చింది. ఇంతమంది కళ్ళల్లో తనను చూసిన ఈర్ష్య, కానీ లలిత కళ్ళల్లో మాత్రం తనను చూస్తే జాలి. ఎందుకు? చూడాలి. లలిత కళ్ళల్లోనూ తన పట్ల ఈర్ష్య కనిపించాలి అని రాగిణి అనుకుంది. కానీ లలితకి ఏమాత్రం ఈర్ష్య లేదు. పైన రాగిణి మీద జాలి. రాగిణేమో తన సౌభాగ్యం చూసి, తన అదృష్టం చూసి లలిత విస్తుపోవాలి, కుళ్ళుకోవాలి అనుకుంటుంది. నేనే పొరపడ్డాను, రాగిణి హాయిగా జీవిస్తోంది అని అనుకోవాలి అనుకుంటుంది రాగిణి. లలితలో అది లేదు. కారులో వెళ్ళి విమానంలో కూర్చుంది రాగిణి. ప్రతి క్షణము లలిత తనకెందుకు గుర్తుకొస్తుందో అర్థం కాలేదు రాగిణికి. ఢిల్లీ విమానాశ్రయానికి బాపినీటి గారు కారు పంపించారు. బాపినీటి గారు రాగిణిని పరిశీలనగా చూస్తూ, నువ్వు కొంచెం లావయ్యావన్నారు. రాగిణి చిన్నపోయింది. తనకు తాను చూసుకుంది. తనకేమీ అనిపించలేదు. బాపినీటి గారు విసుగ్గా, సరేలే అవన్నీ తర్వాత, ఇవాళ నువ్వు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని ఎంటర్టైన్ చెయ్యాలి, జాగ్రత్త, ఆయన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అన్నారు. రాగిణికి ఎందుకో భయం వేసింది. అంతకంటే వివరాలు రాగిణికి చెప్పలేదు. ఆయన తెలియనివ్వలేదు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఎలాంటి ఆఫీసరు? అతనికి బాపినీడికి ఉండే లావాదేవీలు ఏమిటి? ఇవన్నీ రాగిణికి ప్రశ్నలే. సమాధానం కోసం రాగిణి కూడా పెద్దగా ఆలోచించలేదు. తన డ్యూటీ ఏమిటో తనేమిటో. ఆ పోలీస్ ఆఫీసర్ని చూడగానే రాగిణి ఒంట్లో జవసత్వాలన్నీ ఒక్కసారిగా నశించినట్టు అనిపించింది. అతని పక్కనే ఒక అల్సేషన్ డాగ్. అహర్నిశలు అది అతని పక్కన ఉండాల్సిందే. ఆ కుక్కకు అతనికి పెద్ద తేడా కనిపించలేదు రాగిణికి. 50 పైన ఉంటుందేమో ఆయన వయస్సు. మత్తెక్కిన కళ్ళతో రాగిణిని చూస్తూ, బాపినీడు గొప్పగా చెప్తే ఏమో అనుకున్నాను, జస్ట్ యావరేజ్ అన్నాడు. రాగిణి ముఖం మార్చుకోలేదు, అభిమాన పడలేదు. చిరునవ్వుతో దగ్గరగా వచ్చింది. ఇప్పుడు చూపించాలి తన ప్రభావాన్ని. యావరేజ్ అన్న నోటితోనే ఎక్సలెంట్ అనిపించాలి. అందుకే ప్రత్యేకించి బాపినీడి గారు తన్ని పిలిపించారు. 2 నిమిషాల్లోనే అసలు విషయం అర్థమైపోయింది రాగిణికి. ఆఫీసర్కి మనసులో పట్టరాని లాలస, శరీరానికేమో శక్తి లేదు. శక్తి లేని శరీరం ఊరుకోదుగా, మనసు ఊరుకోనివ్వదు. పర్వర్షన్స్ కూడా భరించాలి. ప్రేమ అంగుళాల్లో కొలుసుకునే ప్రేమ, కృత్రిమపు కులుకుల్లో తొణికిసలాడే ప్రేమ, పచ్చి అబద్ధాల ప్రణయకలాపాల్లో పవిత్రమైన ప్రేమ, పాశానికి ప్రవృత్తుల తీరాన్నంటే ప్రేమ. ఆ ప్రేమ జలదిలో ఓలలాడి అపాదమస్తకము బలవంతాన్ని అణిచిపెట్టి చిరునవ్వుతో సాగించే ప్రేమ. వెల్డన్, ఈ ముసలి పీనుగని బాగానే మురిపించావు అన్నాడు. దగ్గర 60 ఏళ్ళుంటాయి బాపినీడికి. ఆఫీసర్ని ముసలి పీనుగా అంటున్నాడు. తనకు 60 ఏళ్ళున్నా తాను నవయువకుడిలాగా నవ్వుతూ తిరుగుతుంటాడు.
అతడు డబ్బిచ్చి పిలిపించుకునే స్త్రీలు, అతని కింద డబ్బు తీసుకుని పనిచేసే రాగిణి లాంటి వాళ్ళు అతనికి ఆ నమ్మకం కలిగించి అతని మెచ్చుకోలుగా పనులు చేయించుకుంటున్నారు. ఉసలి రూపు పడిపోయిన ఆవిడ్ని చూడాలంటే బాపినీటికి భయం. ఎవరు? ఆయన భార్య. రాగిణిని చూస్తూ ఆదరంగా చెయ్యి చాపాడు బాపినీడు. చిందిస్తూ సిగ్గుపడుతూ చేతుల్లోకి వచ్చింది రాగిణి. అతి ప్రేమగా ముడతలు పడ్డ చెక్కిళ్ళని నిమిరింది. నువ్వు లావైపోతున్నావు, డైటింగ్ చెయ్యాలి. గుండ్రంగా ఉన్న చిన్న చేతి వంక నిరసనగా చూశాడు బాపినీడు గారు. చిరునవ్వుతో అలాగే అన్నట్టుగా తల ఊపింది రాగిణి. అద్దంలో తన్ని చూసుకుంటూ చిరునవ్వుతో, నాకు కొంచెం బొజ్జ వచ్చినట్టుంది కదూ అన్నారు బాపినీడు గారు. ఏం రాలేదు, మీరు చాలా చిన్నపిల్లాళ్ళలా ఉన్నారు, మీకు బొజ్జ లేదనేది నవ్వుతూ రాగిణి. అతన్ని ముగ్ధురాలై చూస్తూ అన్నది రాగిణి. ఆహాహా అంటూ గట్టిగా నవ్వేశారు బాపినీడు గారు. విమానం దిగి కారులో తిరిగి సేవా సదనానికి వస్తున్నప్పుడు కొత్తగా తన మెడలో వచ్చి చేరిన పచ్చల నెక్లెస్ని సంతృప్తిగా సంతోషంగా తడిమి చూసుకుంది రాగిణి. లోపల ఏదో బరువుగా చీదరగా ఉంది. అదంతా లోపల మగ్గిపోవాల్సిందే, పైకి కనపడదు. పైకి కనపడేది పచ్చల నెక్లెస్, రవ్వల దిద్దులు. లలితని వైణికురాలుగా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఒక ఆఫీసర్స్ క్లబ్బులో లలిత వీణ కచేరీ ఏర్పాటు చేశారు. ఆ సంగతి తెలుసుకున్న రాగిణి తను బయలుదేరింది. అతి శ్రద్ధగా అలంకరించుకుంది. ఏ సరస్సుని రంజింపజేయడానికో రాగిణి అంత శ్రద్ధగా అలంకరించుకుంది. ఈ చీర ఎంత బాగుందో, ఎక్కడ కొన్నావు? ఈ జరీ వర్క్ నువ్వే చేయించావా? నెక్లెస్, దుద్దులు, గాజులు, రింగు అన్నీ చక్కగా మ్యాచ్ అయ్యాయి. ఎక్కడ చేయించావు? ఎలా ఉంటుంది? ఖరీదు ఎంతుంటుంది? చుట్టూ చేరిన యువతీ యువకుల బృందం ఈర్ష్యతో, దాహంతో తనని ఇలా ప్రశ్నిస్తుంటే సంతృప్తిగా తన్ని తాను చూసుకుంది రాగిణి. హాల్లో కూర్చున్నాక కూడా చుట్టుపక్కల చాలామంది ఆడవాళ్ళు రాగిణి చీరల వంక, నగల వంక, అలంకరణ వంక పరిశీలనగా చూడడం రాగిణికి ఎంతో హాయిగా అనిపించింది. లలిత వీణ కచేరీ మొదలైంది. హాల్లో రాగిణికి పరిచయం ఉన్న ఆఫీసర్లు 5-6 ఉన్నారు. వాళ్ళంతా రాగిణి తమను ఎక్కడ పలకరిస్తుందో అన్నట్టు భయపడుతూ ఏమీ తెలియనట్టుగా అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా బిగుసుకుపోయారు. అది చూసుకుని నవ్వుకుంది రాగిణి. ఆవిడ మనస్సు లలిత వీణానాదులో లీనమై పరివర్శించటం లేదు. కళ్ళు లలితనే పరిశీలిస్తున్నాయి. వెంకటగిరి జరీ చీర కట్టుకుంది. మెళ్ళో సన్నని ఒంటిపేట గొలుసు, బొట్టు కాటుక మించి మరే అలంకారమూ లేదు. మనిషి అందమా చెప్పటానికి లేదు. ముఖంలో ఏదో విషాదం దోబూచులాడుతుండగా అనిపించింది. ఇవన్నీ కూడా రాగిణి పరిశీలనగా చూస్తూ లలితను తనని ఒకళ్ళనొకళ్ళు పోల్చుకుని నవ్వుకుంటోంది. లలితలోని అందాన్ని, తన అందాన్ని చూసుకుంటోంది.